శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్రంలో 5,000 ఆలయాలు నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల నివాసిత ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. ఒక్కో ఆలయానికి 15 నుంచి 30 లక్షలు కేటాయిస్తున్నారు. ఇప్పటికే 463 ఆలయాలకు అనుమతులు మంజూరు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆంధ్రప్రదేశ్లో 5,000 ఆలయాల నిర్మాణానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. గ్రామాలు, పట్టణాల పరిధిలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో ఆలయ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 1176 అర్జీలు అందగా 463 ఆలయాలు నిర్మించేందుకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. త్వరలోనే పనులు మొదలుపెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు కూడా అనుమతి ఇవ్వనున్నారు. అందుబాటులో ఉన్న స్థలాలు అనుగుణంగా నిధులు కేటాయిస్తారు. 5 సెంట్ల స్థలానికి 10 లక్షలు, 8 సెంట్లు 15 లక్షలు, 10 సెంట్లు అంతకంటే ఎక్కువ స్థలమైతే 20 లక్షలతో ఆలయం నిర్మించనున్నారు. ఆలయం చుట్టూ ప్రహరీ, గుడికి ఆర్నమెంటేషన్ ఉండాలని, అవసరమైతే అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాటి కోసం అదనంగా 5 నుంచి 10 లక్షల వరకు మంజూరు చేయనున్నారు. ఒక్కో ఆలయానికి కనీసం 15 నుంచి గరిష్టంగా 30 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు. గతంలో 2,000 ఆలయాలు మంజూరు చేశారు. ఒక్కో ఆలయానికి గరిష్టంగా 10 లక్షలు ఖర్చు చేశారు. వాటిలో 1,400 ఆలయాలు పూర్తి కాగా మరో 600 నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పుడు 5,000 ఆలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. గ్రామ కమిటీ విగ్రహం సమకూర్చుకుంటే సరి, లేకపోతే దానికి కూడా నిధులు మంజూరు చేస్తారు. ఎవరైనా తమ గ్రామం, కాలనీలో ఆలయం కావాలని భావిస్తే దేవాదాయ, టీటీడీ అధికారులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు ద్వారా కూడా అర్జీ పెట్టుకోవచ్చు. నియోజకవర్గానికి సగటున 25 ఆలయాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీటీడీ ఏజెన్సీ ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువగా నిర్మాణాలు చేపట్టనుంది.